హాయ్ వియర్స్, దిస్ ఈజ్ పారూస్ వరల్డ్. ఈరోజు నేను మీకు దొండకాయతో ఒక స్పెషల్ వంట చూపించాలనుకుంటున్నాను. ఇది దొండకాయ ఫ్రై చేశాను అనుకుంటున్నారా? కాదు, దొండకాయ పకోడీ. దొండకాయ కూర ఎవరైనా తినరో, పిల్లలు కానీ పెద్దలు కానీ, వాళ్ళకి ఇది స్పెషల్గా ఉంటుందండి. ఈ దొండకాయ పెట్టాలి, కంపల్సరీ వాళ్ళు తినాలి అనుకుంటే ఈ రెసిపీ చేయండి, పక్కా తింటారు. దొండకాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ గ్యాస్ పైన ముక్కుడు పెట్టి ఆయిల్ పోసాను. తర్వాత ఆల్రెడీ పిండి కలిపాను. దొండకాయలు కట్ చేసుకోవాలి. పొడవు సన్నగా అయినా పర్వాలేదు, చిన్నగా అయినా పర్వాలేదు. వాటి పొడవు సన్నగా ఉంటే అది పిల్లలు తినకపోవచ్చు. కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసి దాంట్లో కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, తినే సోడా, కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొన్ని పచ్చిమిర్చి కట్ చేశాను. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసాను. దీన్నంతా వాటర్ పోయకుండా కలపాలి. తక్కువ అనిపించినప్పుడే వాటర్ కొన్ని పోయాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో చిన్న చిన్నగా వేయాలి. సాంబార్లోకి కూడా అంచుకు పెట్టుకుంటే బాగుంటుంది. పప్పు కర్రీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే స్నాక్ ఐటెంగా తినాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా వేయాలి. సాల్ట్ కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కొంచెం దొండకాయ పుల్లగా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది. కాబట్టి కాస్త తక్కువ వేసుకోవాలి. తర్వాత చూసుకున్న తర్వాతనే సాల్ట్ కరెక్ట్ ఉందా చూసుకొని అప్పుడు పకోడీ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుంటుందో. అలాగే కొన్ని ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ ఆనియన్ పకోడీ లాగుంటుంది. కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ పకోడీ.